హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమ్యాన్స్ ట్యాక్స్ గైడ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి గ్రాసరీస్కి వెళ్ళినా సరే, ఆర్ఎల్స్ రెస్టారెంట్కి వెళ్ళినా సరే, ఆర్ఎల్స్ మూవీస్కి వెళ్ళినా, ఆర్ ట్రావెలింగ్కి వెళ్ళినా, ఆర్ఎల్స్ ఏదైనా ఈవినింగ్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళినా, ఆర్ఎల్స్ హోటల్స్కి వెళ్ళినా సరే మీకు జిఎస్టీ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఈ జిఎస్టీ అనే పదం వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి? అసలు ఈ జిఎస్టీ మనకి ఇండియాలో ఎప్పటి నుంచి ఉంది? అసలు ఏ గూడ్స్పై మనకి జిఎస్టీ అనేది లెవీ అవుతుంది? ఏ సర్వీసెస్పై జిఎస్టీ అనేది లెవీ అవుతుంది? అసలు ఎప్పుడు మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి? ఏ రిటర్న్స్ మనం ఫైల్ చేయాలి? ఇన్ కేస్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? అసలు రిజిస్ట్రేషన్ తీసుకున్నాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాజ్ ఎ కామన్ మ్యాన్గా వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ జిఎస్టీ సిరీస్ అనేది మీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే మనకి గూడ్స్ మరియు సర్వీసెస్, వస్తువులు మరియు ఏవైతే సేవలు ఉంటాయో వీటిపై మనకి లెవీ చేసే ట్యాక్స్ని మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అంటాం. అసలు ఈ జిఎస్టీ మనకి ఎప్పటి నుంచి ఉంది? 1 జూలై 2017 నుంచి మనకి ఇండియాలో యాక్చువల్గా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. దీనికి ముందు ఇండియాలో మనకి సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉండేవి. వాటి ప్లేస్లో మనకి జిఎస్టీ అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి ఇండైరెక్ట్ ట్యాక్స్? ఎందుకంటే యాక్చువల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం డైరెక్ట్గా మనం గవర్నమెంట్కి పేమెంట్ చేస్తాం. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జిఎస్టీ ఒరిజినల్గా మనం డైరెక్ట్గా గవర్నమెంట్ పేమెంట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా డీమార్ట్కి వెళ్ళి గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తే మనం డీమార్ట్కి పేమెంట్ చేస్తాం, డీమార్ట్ అనేది గవర్నమెంట్కి పేమెంట్ చేస్తుంది. సో ఈ సినారియోలో మనకి యాక్చువల్గా మనకి తెలియకుండానే ట్యాక్సెస్ రూపంలో మనం పేమెంట్ చేస్తున్నాం అనే పెయిన్ అనేది లేకుండా మనం ప్రతి వస్తువుపై మన డే టు డే లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జిఎస్టీని పేమెంట్ చేస్తూనే ఉంటాం. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రజెంట్ మనకి ఇండియాలో ప్రతి గూడ్ అండ్ సర్వీసెస్పై జిఎస్టీ అనేది లెవీ అవుతుంది, ఎక్సెప్ట్ ఆన్ ది సమ్ ఆఫ్ ది గూడ్స్. సో అసలు జిఎస్టీలో లేని గూడ్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే జిఎస్టీ ఉన్న గూడ్స్ అనేవి చెప్పుకుంటూ పోతే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ లిస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మేజర్గా మనకి జిఎస్టీ లేని ఒక గూడ్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే గూడ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అదేంటి ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్? అంటే ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కాకుండా వేరే పర్పస్కి యూజ్ చేసే ఆల్కహాల్ ఉందా? ఎస్. మెడిసిన్కి సంబంధించి ఆర్ఎల్స్ మీరు 2020లో కరోనా టైమ్స్లో శానిటైజర్స్కి సంబంధించి ఆల్కహాల్ కంటెంట్ అనేది యూజ్ చేశారు. దాన్ని చాలామంది ఆల్కహాల్కి ప్రత్యామ్నాయంగా కన్జ్యూమ్ చేశారు. బట్ ఆ ఆల్కహాల్ కంటెంట్ ఏదైతే ఉందో అది మెడిసిన్ పర్పస్కి సంబంధించింది. బట్ ఆల్కహాల్ ఏదైతే మనకి హ్యూమన్ పర్పస్, డ్రింకింగ్ పర్పస్ కోసం ఏదైతే తయారు చేయబడుతుందో దానిపై ప్రజెంట్ మనకి జిఎస్టీ అనేది లేదు. ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ లేదు. రీజన్ ఏంటంటే ఈ ఆల్కహాలిక్ లిక్కర్పై మనకి ఓవరాల్గా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనే ఒక ట్యాక్స్ అనేది స్టిల్ లెవీ చేయబడుతుంది. అది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే రెవెన్యూ వెళ్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి రెవెన్యూ మనకి ఆల్కహాల్కి సంబంధించి వెళ్ళదు. అందుకని స్టిల్ మీకు ఆల్కహాల్పై ఓన్లీ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే ఉంది. దెర్ ఈజ్ నో జిఎస్టీ. ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి జీరో. అందుకనే మీకు స్టేట్ బార్డర్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ చెక్ పోస్ట్ కానీ ఆ చెక్ పాయింట్స్ కానీ ఉంటాయి. మీరు ఏదైనా కార్స్లో ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక స్టేట్ నుంచి ఏపీ నుంచి తెలంగాణ, ఆ తెలంగాణ నుంచి ఏపీ చేస్తున్నప్పుడు ఆ బార్డర్స్లో మీకు ఏదైనా మీరు ఆల్కహాల్ రేట్స్ డిఫరెన్సెస్ వల్ల ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మీరు క్యారీ చేస్తున్నారా అని చెప్పి మీకు చెక్ చేస్తూ ఉంటారు. అలానే సెకండ్ టైప్ ఆఫ్ గూడ్స్లో పెట్రోల్కి సంబంధించి 5 ప్రోడక్ట్స్పై ప్రజెంట్ జిఎస్టీ అనేది లేదు. ఫ్యూచర్లో మేబీ జిఎస్టీ కౌన్సిల్ ఇన్ కేస్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తే జిఎస్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పెట్రోల్ 5 ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ క్రూడ్ ఆయిల్, అంటే ముడి చమురు అంటాం, రైట్? అండ్ పెట్రోల్, డీజిల్, అలానే మనకి ఎల్పిజి గ్యాస్ అంటాం మనం, రెగ్యులర్గా మనకి ఇళ్ళల్లో వాడే గ్యాస్. వాటికి సంబంధించి ఒరిజినల్గా న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేయబడుతుంది ఆ న్యాచురల్ గ్యాస్. అలానే మనకి ఫ్లైట్స్,
హెలికాప్టర్స్లో మనకి యూజ్ చేసే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఈ 5 ప్రోడక్ట్స్పై ప్రజెంట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ మనకి అలానే స్టేట్ వ్యాట్ అనేది లెవీ చేయబడుతుంది. అందుకని అగైన్ పెట్రోల్ అనేది రేట్ కూడా ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. దీంతోపాటు మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్రెష్ మీట్ లాంటి రెగ్యులర్గా యూజ్ చేసే మనం డే టు డే బేసిక్ నెసెసిటీకి సంబంధించి కూడా జిఎస్టీ అనేది లెవీ అవ్వదు, ఎందుకంటే వీటిని ఎగ్జంప్టెడ్ కేటగిరీ కింద గవర్నమెంట్ అనేది నోటిఫై చేసింది. మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.